ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లలో ఏఐ, రోబోటిక్స్ అసాధారణ స్థాయికి చేరుకుంటాయని చెప్పారు. మనుషులు ఉత్పత్తి చేయగల దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా రోబోలు, వస్తువులు, సేవలు అందిస్తాయని ఆయన అభిప్రాయం. అలాంటి పరిస్థితిలో డబ్బు ప్రాధాన్యం తగ్గిపోతుందని పేర్కొన్నారు. మస్క్ ఊహించిన ప్రపంచంలో ఇంటి పనుల నుండి పరిశ్రమల వరకు, వ్యవసాయం నుంచి వైద్య సేవల వరకు ఎక్కువ భాగం ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలే నిర్వహిస్తాయి. వస్తువుల ఉత్పత్తి భారీగా పెరగటంతో వాటి ధరలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. అయితే చాలా మంది ఆర్థిక నిపుణులు మాత్రం మరో కోణాన్ని చూపిస్తున్నారు. ఏఐ వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గినా భూమి, సముద్ర తీర ప్రాంతాలు, సహజ వనరులు, మానవ సమయం వంటి పరిమిత వనరులు ఎప్పటికీ కొరతలోనే ఉంటాయని చెబుతున్నారు. అందువల్ల డబ్బు పూర్తిగా మాయమవుతుందనే అభిప్రాయాన్ని వారు అంగీకరించడం లేదు. మరోవైపు కొందరు విశ్లేషకులు ఏఐ ఉద్యోగాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందని, కానీ కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని భావిస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో డబ్బు రూపం మారొచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అదృశ్యమవుతుందని ఇప్పుడే చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే 2036 నాటికి డబ్బు అవసరం తగ్గిపోతుందా? లేక ఇది ఏఐ పై ఎలాన్ మస్క్ ఊహించిన భవిష్యత్తు దృశ్యమేనా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. అయితే ఏఐ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీగా మార్చే అవకాశం ఉందనే విషయంలో మాత్రం చాలా మంది నిపుణులు ఏకీభవిస్తున్నారు.